నువ్వెందుకురా పిచ్చోడా సావాలి? నీలాంటి నీతిమంతుడిని మిస్ అయినందుకు సదరు వ్యక్తి దరిద్రం అనుభవించ నువ్వు కాదు. ఆ వ్యక్తి ముందు సవాల్కరంగా నిలబడో. దేవుడి పాదాలు పట్టుకుని ఆ తండ్రి చిత్తమైతే బెస్ట్ లైఫ్ ఆయన ఇస్తాడు. తల ఎత్తుకొని జీవించు. నిన్ను నష్టపోయిన దానికి పశ్చాత్తాపం కలుగునట్లు నువ్వు బ్రతుకో, చావద్దు. చస్తే అసమర్థత. అదే ఛాలెంజ్. తీసుకో లైఫ్నే. నన్ను కోల్పోయిన వాళ్ళు కోల్పోయినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఎందుకంటే నా ప్రేమలో యథార్థత ఉంది, నా ప్రేమలో నిజాయితీ ఉంది. అవతలి ప్రేమలో కపటత్వం ఉంది. మోసగించి హ్యాండ్ ఇచ్చారు, పర్వాలేదు. నేను మోసపోయాను, అవతలి వారు మోసం చేశారు. ఒకరోజు వస్తుంది, మోసపోయిన నా మీద దేవుని కనికరం, మోసం చేసిన వ్యక్తుల మీద దేవుని కోపం, రెండు వస్తాయి. నేనైతే చావను. నన్ను మిస్ అయినందుకు వాళ్ళు పడే బాధ నేను చూడాలి. నేను శక్తిహీనుడయ్యాను, కానీ నా దేవుడు శక్తిహీనుడు కాలా. నేను బలహీనుడయ్యాను, నా దేవుడు బలహీనుడు కాలా. నేను ఓడిపోయాను, కానీ నా ఓటమితో ముగింపు కాదు. నా దేవుడు ఇంకా ఓడిపోలా. దేవుడు కూడా ఓడిపోయాము అన్నప్పుడు అప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. అరే షాలేం, మనం ఓడిపోయామని దేవుడు కూడా అన్నప్పుడు, నేను కూడా ఈ విషయంలో ఓడిపోయాను రా, నా వల్ల కూడా కాలేదు అన్నప్పుడు నేను ఓటమిని ఒప్పుకుంటా. కానీ షాలేం ఒక్కడు ఓడిపోతే అది ఓటమి కాదు. షాలేము దేవుడు ఒకడు ఉన్నాడు, పరమ షాలేము రాజు. అతడు ఓడిపోడు. కోరుకున్న అమ్మాయి నన్ను విసర్జించింది అని సావాలనుకుంటాడు. భార్య మోసం చేసిందని సావాలనుకుంటాడు. భర్త మోసం చేశాడని సావాలనుకుంటుంది. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నిన్ను మోసం చేశాడు, నిన్ను ప్రేమించినట్టుగా నిన్ను వంచన చేసి విసర్జించాడు. అలాంటి మోసగాడు నిన్ను వదిలిపోతే దరిద్రం పోయిందా, లేకపోతే దరిద్రం వచ్చిందా నీకు? అంటే ఆ ఫ్రాడ్ మైండ్ కలిగినోడుతో, ఆ మోసగాడితో బతుకంతా తెల్లార్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు వదిలేసాయి. నిన్ను మోసగించి వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, కానీ నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసై నీకు తోడు ఉండనే ఉన్నాడు కదా. నీ ప్రేమ పవిత్రమైంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమించావు, కానీ వాడు కపట ప్రేమ చూపించాడు నీ మీద. నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, వాడు నిన్ను కోల్పోయాడు. నీలాంటి నీతిమంతురాల్ని, మంచి మనసు కలిగిన దాన్ని, ప్రేమ కలిగిన దాన్ని, ట్రూ లవర్ని వాడు లాస్ అయ్యాడు. దరిద్రుడు వాడు, నువ్వు కాదు. రేపటి రోజు ఇప్పుడు వాడు మోసగాడు, వాడికి చిక్కే సరుకు కూడా అదే. వాడు నమ్మేది కూడా అలాంటి వాళ్ళనే. అలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి రేపు బలైన నాడు వాడు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్న నాడు నీ విలువ అర్థమైద్ది. వస్తే దండం పెట్టి వాడే వస్తాడు, లేకపోతే అంతే పోతాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ నీతి కలిగిన ప్రేమని మోసగించినందుకు తగిన ఫలితాన్ని మాత్రం వాడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. ఒక స్త్రీకైనా పురుషుడికైనా ఇదే వర్తిస్తుంది. నీ భార్యను నువ్వు ఎంతో ప్రేమించావు, నిజాయితీగా ఉన్నావు, ఆమె నీ సర్వస్వం అనుకున్నావు. మోసం చేసింది, నీకు హ్యాండ్ ఇచ్చింది, నీ కళ్ళ ముందే మరొకటితో దాటి అవతలికి వెళ్ళిపోయింది, లేదా అక్రమ కార్యాలు నడుపుతుంది, నిన్ను వదిలేయటానికి ఇష్టపడింది. దాన్ని బట్టి చావాలా నువ్వు? కపట ప్రేమను నీ నుంచి తొలగించాడు దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పుకో. అలాంటి వంచన కలిగిన మనిషి, ఎంతటికైనా తెగించే మనిషి, నీ ప్రాణం తీసే అవకాశం ఉంది. దేవుడు నిన్ను సేవ్ చేశాడు, కృతజ్ఞతలు చెప్పుకో. రెండవది, నీలాంటి నీతిమంతుడి ప్రేమను విసర్జించి ఒక మోసగాడిని నమ్మి వెళ్ళిందని వాడు ఏమన్నా ప్రేమగా చూస్తాడా? ఏమంటాడు తెలుసా? అంత ప్రేమ నీ భర్త నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలిసే. అలాంటి ప్రేమ కలిగిన భర్తని మోసం చేసి నా దగ్గరికి వచ్చి నువ్వేదో పెద్ద ఇదిలాగా మాట్లాడుతున్నావు, నాకు మాత్రం నువ్వు ఎంతవరకు నమ్మకం? రేపు నాకంటే బెటర్గా ఇంకొకటి కనపడితే నాకు హ్యాండ్ ఇచ్చి వాడితో నువ్వు జీవించమని గ్యారెంటీ ఏంటి అని రోజు కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పువ్వుల్లో పెట్టుకుని అబ్బురంగా చూసుకున్న మొదటి ప్రేమ లాస్ అయినందుకు ఏడుస్తూ తిరిగి రాలేక, వీడి దగ్గర ప్రశాంతంగా బతకలేక జీవశ్చవమే నలిగిపోయేది ఆ మనిషి. నువ్వెందుకురా పిచ్చోడా సావాలి? నీలాంటి నీతిమంతుడిని మిస్ అయినందుకు సదరు వ్యక్తి దరిద్రం అనుభవించ నువ్వు కాదు. ఆ వ్యక్తి ముందు సవాల్కరంగా నిలబడో. దేవుడి పాదాలు పట్టుకుని ఆ తండ్రి చిత్తమైతే బెస్ట్ లైఫ్ ఆయన ఇస్తాడు. తల ఎత్తుకొని జీవించు. నిన్ను నష్టపోయిన దానికి పశ్చాత్తాపం కలుగునట్లు నువ్వు బ్రతుకో, చావద్దు. చస్తే అసమర్థత. అదే ఛాలెంజ్. తీసుకో లైఫ్నే. నన్ను కోల్పోయిన వాళ్ళు కోల్పోయినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఎందుకంటే నా ప్రేమలో యథార్థత ఉంది, నా ప్రేమలో నిజాయితీ ఉంది.
అవతలి ప్రేమలో కపటత్వం ఉంది, మోసగించి హ్యాండ్ ఇచ్చారు, పర్వాలేదు, నేను మోసపోయాను, అవతలి వారు మోసం చేశారు. ఒకరోజు వస్తుంది, మోసపోయిన నా మీద దేవుని కనికరం, మోసం చేసిన వ్యక్తుల మీద దేవుని కోపం, రెండు వస్తాయి. నేనైతే చావను. నన్ను మిస్ అయినందుకు వాళ్ళు పడే బాధ నేను చూడాలి. ఆ స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడు, ఆ రోజు తెస్తాడు. చూసి వాళ్ళు ఏదో నాశనం కావాలని కోరుకోను, కానీ ఆనాడు పశ్చాత్తాపడి వాళ్ళు ఓ ఓ అని విలపిస్తున్న నాడు అవసరమైతే దేవుని ప్రేమను చూపించి, పిచ్చిదానా బాగుందా జీవితం, ఏం పొందావు, ఆనాడు అవసరమైతే నా చేతులతోనే ఆ మనిషికి అంత సాయం చేసే స్థితికి నేను రావాలి, నిలబడాలి. అదేలా లైఫ్. పిరికి పందల్లాగా అదురు పోయి, అమ్మో నన్ను మోసం చేశారు, అమ్మో నేను ఇంకా బతుకున్నాను, అమ్మో నేను మోసపోయాను, నేను చెప్తాను. సోది మొహం దానా అనాలనిపించింది నాకు, కానీ నేను అనను. సోది మొహం వాడు అనాలనిపించింది, అనను. బాగుంటుంది కదా, అనను. మీరే అనుకోండి. కానీ జాగ్రత్త, చావులన్నిటికీ పరిష్కారం కాదు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి నీకోసం చచ్చినవాడు నీకు తోడై ఉంటే, నీకోసం చచ్చి బ్రతికినవాడు నీకు తోడై ఉంటే, ఎవడి ప్రేమో దొరకలేదు, ఏ తల్లి ప్రేమో దొరకలేదని ఎందుకు నువ్వు విరక్తి చెందుతావు? అంటే మనుషుల మనస్తత్వం ఒరిజినల్ కంటే కూడా కపటత్వాన్ని, మోసాన్ని ఎంత నమ్ముతారో ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటు. జీవం గల దేవుడు చెప్పిన మాట విన్నదా మన ముసల్దే? ఇందా పాము వచ్చి బొస కొట్టేసరికి ఆ బొస బాగా అనిపించింది. సర్పపు బోధలు నమ్మి విసర్జించిన దాన్ని హత్తుకొని మొత్తం యావత్ జాతికి శాపం తెచ్చిపెట్టింది మన ముసలమ్మ, అవ్వమ్మ. మోసగత్తెలు, మోసగాళ్ళు వదిలిపోయారంటే దేవుడు నిన్ను ప్రక్షాళన చేశాడని కృతజ్ఞతలు చెప్పుకో. దేవుడు కృపగలవాడు. రూతు జీవితం ఒక స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఆదర్శం. నా తండ్రి చిత్తం అయితే మరో జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇవ్వకపోతే అలాగే దేవుని కోసం బ్రతికే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ఏమండి, ఏంటో వదిన, ఆయనకు అసలు నా మీద బొత్తిగా ప్రేమ లేకుండా పోతుందంటే ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట వదిన. ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట. అయిన వాళ్ళ మీద మమతలు పోతాయి అంట. ఇప్పుడు మా ఇంట్లో ఆగ్నేయం పెరిగిందంట, నాకేందో నమ్మ చూస్తే పెరిగినట్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆగ్నేయం పగలగొట్టి జరిపాలన్నమాట. దీనికి వాస్తులు, జాతకాలు, మరే ఏందో మందు పెట్టారంట వదిన. మందు పెట్టారంట. నిజమేనమ్మా, ఏ మందు పెట్టిందో వాడు అసలు ఇంట్లోనే ఉండాలో వెళ్ళిపోతున్నాడు. ఈమె అమ్మాయికి ఏ మందు పెట్టారో ఈ అమ్మాయి వాడినే కలవరేస్తుంది. నేను చెబుతున్నా, లాలనతో కూడిన తీయని మాటల కన్నా మంది ఇంకొకటి లేదు, పిచ్చి మొహమా. చాలామందికి తెలియచావది ఈ సంగతి. సామెతల గ్రంథంలోకి రా. సామెతల గ్రంథం చూడు, అక్కడ ఉంటుందే 100 మందుల కంటే అది పవర్ఫుల్ అమ్మా. తీయని మాటలు చూడు. ఆడేముంది, బయట మనిషి కదా వాడు, మామూలుగా పొగుడుతాడా? అస్సలు అమ్మో నీ కళ్ళు కలువ పువ్వులు అంటాడు. నీ ముక్క అమ్మ అసలు ముక్కు కదా అది. చూడు, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చక చదువుకోమ్మా. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. వేశ్యావేషం అంటే బయటికి ఆకర్షణీయంగా కనపడే విధంగా రెడీ అయిన ఒక స్త్రీ. అది వేశ్యావేషం వేసుకుంది, లోపల కపటత్వంతో నిండుకుంది. అంటే నటన, కపటత్వం గల స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బులు పెట్టు. అంటే స్త్రీలే కాదండి, ఇక్కడ పురుషుల్ని కూడా మీరు పెట్టుకోవచ్చు.
పురుషుని కూడా ఆ ప్లేస్లో పెట్టొచ్చును. అంటే వేశ్యావేషం వేసుకున్న స్త్రీలే కాదు, ఆ టైపు తమను తాము రెడీ చేసుకునే పురుషులు ఉంటారు. వాళ్ళ హృదయాల్లో కూడా కపటత్వం ఉంటుంది. చదువు. అది బొబ్బులు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకుని, అబ్బా, ఫస్ట్ చేసే పని అది. భార్య భర్తను ఊరక ముద్దాడదు కదండి. కానీ ఈ కపటం కలిగిన స్త్రీ వాడిని బెండ్ చేయడానికి వాడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు ముందు హత్తుకొని ముద్దాడిద్ది. వాడికి పట్టపగలే చుక్కలు కనపడతాయి. అబ్బా, నేనంటే ఎంత ప్రేమో, నా భార్య ఒక్కసారి కూడా ఇలా చేయాల, ఎందుకు చేసిద్దిరా, పద్ధతి కలిగింది. గుణవతి నాన్న, చదువు. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతుంటే కొంతమందికి మండిపోతుంటది. అది కూడా తెలుసు నాకు. అందుకే నేను రానా చర్చికి అంటారు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? పో, నీకు దగ్గోళ్ళ దగ్గరికి పో. కానీ నేను ఉన్నట్టు మాట్లాడతా. ఉంటే దిద్దుకో, నీ బతుకును సరి చేసుకో. ఈ లోపాలు నీ దగ్గర ఉంటే, లేకపోతే దేవుని కృతజ్ఞతలు చెప్పుకో. చదువు. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను ఈ రకంగా 21వ వచనం చదువున్నాను. ఇంకా దరిద్రం అంతా ఎందుకో. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోబరుచుకుని, అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోబరుచుకొనెను. లాలన మాటలు, తీయని మాటలు. లాలన అంటే లాలించే మాటలు. పిల్లల్ని చూడు అని చెప్పని లాలిస్తుంటే వాడు ఈ లాలన మాటలు జెంట్స్ దగ్గర ఉంటాయి, లేడీస్ దగ్గర కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నేను కేవలం లేడీస్ని తిట్టి జెంట్స్ని పొగట్టం లేదు. ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కళ్ళు లేడు, ఎవరు నమ్మటానికి వీల్లేదు. అది అర్థమైందా? కాదన్నా, మందు పెట్టారని తెలిసిందన్నా. ఏ మందమ్మా? ఏ మందు లేదమ్మా. కొద్దిగా నువ్వంటే శ్రద్ధ చూపించి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తావుగా. ఒక వ్యక్తిని బుక్ చేయాలనుకునే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ని ఎక్కువ చూపిస్తారు. ఆ ఎక్కువ చూపించినప్పుడు అది పెద్ద ఆకర్షణగా మారిద్ది. అంతకు మించిన ఆకర్షణ ఇంకొకటి ఉండదు. పొద్దున్నే డ్యూటీకి వెళ్తాడు నీ భర్త. ఇగో లే, నీళ్ళు తోడా పోసుకోబా అంటాను. పోసుకొని వచ్చిన తర్వాత, మా బట్టలు ఎక్కడ అంటే, తీసుకో, ఆ బీరువా తీసుకొని, నేను బట్టలు తీసుకో, ఏంది దాన్ని కూడా నేను వచ్చి వేయాలా, ఏంది చిన్నపిల్లలు అని పిల్లల్ని చూస్తూ ఉంటుంది. కుదరదు కదా. తర్వాత వెళ్ళేటప్పుడు వెళ్తున్నా, ఇల్లు అంటుంది. ఈ మధ్యలో ఫోన్కి ఏముండవు, వస్తాడు సాయంత్రం అని. కానీ లాలన ఎలా ఉంటుంది తెలుసా? లాలన ఆఫీసు పోయిందో ఫోన్ వచ్చింది, ఏంటండి ముఖం చిక్కిపోయింది అంటది. నా ముఖం బాగానే ఉంది, సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని ముఖం చూసుకుని బాగానే ఉన్నాను. కాదు, ఏదో చిక్కిపోయినట్టున్నారు. నిన్న అంతా ముఖం మీద మూడీగా పెట్టుకుందాను. నిన్న చూసి చాలా ఫీల్ అయ్యాను. ఏదో మీతో మాట్లాడాలంటేనేమో కుదరట్లేదు, మళ్ళీ చిరాకు పడతారేమో, ఏ విసుగులో ఉన్నారు అని. ఏం తినలేదా? మీరు అలా ఉండేసరికి నిన్న నేనేమీ తినలేదా? పిచ్చిదానా, నువ్వెందుకు తినలేదు? పిచ్చా, నేను తిన్నాను, నేను బాగానే ఉన్నాను. లేదండి, మీరు మీ ఫేస్ అలా పెట్టుకుంటే అసలు నాకు ఏం జరిగిందో, ఎంత టెన్షన్ వచ్చిందో. ఒక్కసారి కూడా పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు అయితే ఆ పనికి మీద ఒక్కసారి కూడా ఇలా అలా. ఏమ్మాయి, నేను కూర్చుంటే ఫోన్, లెగిస్తే ఫోన్, నడుస్తుంటే ఫోన్, పడుకుంటే ఫోన్. అసలు నేను ఏ డ్రెస్ వేసుకున్నానో చెబుతుంది, నా ముఖం ఏ రోజు ఎలా ఉందో చెబుతుంది. అసలు ఏంది ఆ మనిషి నన్ను పక్కన ఏ పిచ్చిరా అమ్మాయికి నేనంటే, వదిలిద్దిరా నీకు పిచ్చి అనుకుంటాను నేను. ఖచ్చితంగా వదిలిద్దిరా. ఎవరికి పిచ్చి? ఎవరు పిచ్చోడు? నీ భార్య బాధ్యతలు నెరవేరుస్తుంది. ఇతరులు ఫ్రీగా ఉన్నోళ్ళు పడ్డ హొయలన్నీ నీ భార్య నీ ముందు పట్టడానికి ఇష్టపడదు. అయినా నీ భార్య అంతకంటే నీతి గల్లది. ఎందుకంటే నీతోనే ఆమె జీవిస్తుంది. పరుల గురించి అలా మాట్లాడట్లేదు ఆమె. కానీ ఈమె
తన ఒక భాగస్వామిని కలిగి ఉండి కూడా నీ మీద శ్రద్ధ చూపుతుందంటే అవతలి వాడిని మోసగిస్తుంది. నీ దగ్గర మాత్రం సత్యం మాట్లాడుతుందని గ్యారెంటీ అంటే, కానీ నీకు ఈ ఒరిజినల్ కంటే కూడా ఆ నకిలీలోని లాలన డ్రగ్ కంటే ఎంత ఫాస్ట్గా డోపమైన్ రిలీజ్ చేసిద్దంటే అబ్బో. చాలామందికి తెలియదు కదా, చెబుతున్నాను. మందులు, మాకులు, వాస్తులు, రాసులు, గ్రహాలు, బుస్ నాన్న బుస్. నష్టాలు కలిగితే మనం తెచ్చుకున్న కష్టాలు అవి. తేడాలు పడితే నీ భర్త పరస్త్రీ వెంట ఆకర్షించబడుతున్నాడంటే నువ్వు సరిచూసుకోమ్మా. నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏమి నిర్లక్ష్యం చేశావో, అతన్ని ప్రేమగా లాలించడం, గౌరవించడం, అతనికి చేయదగ్గ మర్యాద అతనికి చేయటంలో ఎక్కడ నిర్లక్ష్యం చేశావు, అతని హృదయాన్ని ఎక్కడ గాయపరిచావు, సరి చేసుకొని మళ్ళీ తిరిగి నువ్వు ఆ మొదటి ప్రేమలోనికి రా. నీ భర్త నీకే ఉంటాడు. ఒకవేళ దారి తప్పి అడిగేశాడా, తిరిగి ప్రేమతోనే అతన్ని గెలవగలవు, కానీ సాధింపుతో అతన్ని గెలవలేవు. లేదు అలా తెగించి అడిగేశాడా, పోనే నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు గట్టిగా లాగిన రాడుగా. దానికోసం చావాలి, చచ్చిపోవాలి, వద్దు నాన్న, వదిలేసే. అతను ఆ తప్పు చేశాడు కనుక నేను కూడా ఇంకో తప్పు చేస్తానని వాడు పడ్డాడని నువ్వు పాపంలో పడద్దు, వాడు గడ్డి తిన్నాడని నువ్వు తినొద్దు. నీ నీతిని నువ్వు కాపాడుకో, ఎందుకంటే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ నిజాయితీని నువ్వు కాపాడుకు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోసపోయావు కానీ మోసం చేయలా, నీకు న్యాయం నా దేవుడు తీరుస్తాడు. దానికోసం ఎవరెవరు మాటలో నమ్మి ఏదేదో అడుగులు వేయొద్దు. ఇవన్నీ కూడా ఇతరుల చేత మనం మోసపోయే పరిస్థితులు అన్నమాట. అట్లా చేయొద్దు. ఇతరులు కల్పించే లాలన మాటలను బట్టి మోసపోవద్దు తమ్ముడు. పిచ్చిదో మంచిదో నీ భార్య నీకు దేవుడిచ్చిన వరం. ఇంకా చేతనైతే ఆమెను మౌళ్ళు చేసుకో, ఆమె సాధించుకో, ఆమెతో ఆ జీవితాన్ని కడతీర్చడానికి ఇష్టపడు. అంతేగాని ఆకర్షణలకు పొంగిపోయి అర్థవంతమైన జీవిత భాగస్వామిని తృణీకరించడం చేతులారా కొని తెచ్చుకునే నాశనం వద్దు. అది కూడా లేఖనం చెప్పింది. కపటపు మాటలు, లాలన మాటలు, ఇచ్చకపు మాటలు నమ్మొద్దు. అందుకే ఆ పాట మధ్యలో ఆపి ఈ మ్యాటర్ చెప్పా. ఆ పాటలో మాటలు ఉంటాయి. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. హల్లెలూయా. పాపము ఎప్పుడు సుఖమును పర్మనెంట్గా ఇవ్వదో. మళ్ళీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. నిన్ను విడిచి అవతలి వారు పాపపు అడుగు వేశారంటే ఆ పాపం వాళ్ళకి శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వదు, కొద్దిగా ఆకర్షణ చూపించిద్ది. ఆ తరువాత దానికి లొంగి అవతలికి వెళితే కొంతకాలం తర్వాత అప్పుడు అర్థమైద్ది. అమెజాన్ అడవుల్లో ఒక జాతి పక్షి ఉందంట. బాటసార్లు త్రోవన వెళుతూ అలిసిపోయి చెట్ల నీడన కూర్చుంటే ముఖం దగ్గరకు వచ్చి విసిరిద్దంట. పెద్ద పెద్ద రెక్కలతో అలాగ విసిరిద్దంట. అలాగ విసిరి 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 వాడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడు. పక్షికి ఇంత దానగుణం, ఇంత దయగుణం, ఇంత సేవాగుణం ఏంటి అని వాడు ఫస్ట్ ఆశ్చర్యపోయి ఆ ఎండ తీవ్రతకి, ఆ చెట్టు నీడకి, ఇది విసిరే చల్లదనానికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మత్తులోకి వెళ్తాడట. మనం కానీ పాపపు మత్తులోకి వెళ్ళినట్టు. అర్థమైందా? ఆ అవతలలో వచ్చి ఇసురుతా ఉంటే కొంతకాలానికి మత్తులోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కానట్టు అయిపోతాం కదా. అట్లా విసిరి 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 వీడు మత్తుడు అయ్యాడు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో దాన్ని వాడి అయిన గోళ్లతో 2 కళ్ళ గుడ్లు పీక్కొని వెళ్ళిద్దట. ఇంకోటి తిరిగి చూస్తే కళ్ళు కనపడవు. కళ్ళు లేనోడు ఇంకా దాన్ని చిక్కినట్టేగా. ఆ కళ్ళతో ఆగదు అది. ఇక వాడి దేహం అంతా పీక్కు తింటు దాన్ని ఆ కడుపు నిండాక తినేస్తుంది. శాంసన్ ఢిల్లీలాగా చిక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పట్టుకొని ముందేం చేశారో తెలుసా? బాడీలో ఏది వాళ్ళు జైలా కళ్ళు తీసేశారు. చెయ్యో కాలో తీస్తే ఉన్నవాడితోనైనా ఏదైనా చేస్తాడు, కళ్ళు తీస్తే వాడికి ఏం కనపడదు. లైఫే శూన్యం.
ఆ కళ్ళు పోయినాయి. ఏ కళ్ళతో మోహించి, ఏ కళ్ళతో ఆకర్షణకు లోనై, ఏ కళ్ళతో అందాన్ని ఇష్టపడి, ఏ కళ్ళతో దెలీలా పంచన చేరాడో ఆ 2 కళ్ళు పోవటానికి దేవుడు అనుమతించాడు. తెలుసా మీకు? ఆ కళ్ళేగా శాంసన్ నాశనం చేసింది. పోవటానికి అనుమతించాడు దేవుడు, తీసేశారు. ఇప్పుడు కళ్ళు లేవు. అంధుడైపోయాడు. అయినా సరే దేవుని కృపను వదిలిపెట్టలా. ఓకే, నేను తేడా కావచ్చు, నా కళ్ళు పోవచ్చు, కానీ నా దేవుడి కళ్ళు ఇంకా ఉన్నాయి. నేను ఓడిపోయాను కానీ నా దేవుడు ఓడిపోలా. ఇంకా నా కళ్ళు పోయినా నా దేవుడి కళ్ళు పోలా. నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు ఎల్రోయి. నేను శక్తిహీనుడయ్యాను కానీ నా దేవుడు శక్తిహీనుడు కాలా. నేను బలహీనుడయ్యాను, నా దేవుడు బలహీనుడు కాలా. నేను ఓడిపోయాను కానీ నా ఓటమితో ముగింపు కాదు, నా దేవుడు ఇంకా ఓడిపోలా. దేవుడు కూడా ఓడిపోయాము అన్నప్పుడు అప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. అరే షాలేం, మనం ఓడిపోయామని దేవుడు కూడా అన్నప్పుడు, నేను కూడా ఈ విషయంలో ఓడిపోయాను రా, నా వల్ల కూడా కాలేదు అన్నప్పుడు నేను ఓటమిని ఒప్పుకుంటా. కానీ షాలేం ఒక్కడు ఓడిపోతే అది ఓటమి కాదు. షాలేము దేవుడు ఒకడు ఉన్నాడు, పరమ షాలేము రాజు. అతడు ఓడిపోడు. ఆయన కూడా నాతో వంత పాడి, అరే మనం ఓడిపోయాం అన్నప్పుడు ఓటమిని ఒప్పుకుంటా. కానీ ఆయన ఆ మాట అనటం అసంభవం. ఏమంటావు తమ్ముడు? ఓడిపోతాడా? నువ్వు ఓడిపోయావని ఇంక అయిపోయిందా? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు అన్నాడా ఆ మాట ఓడిపోయామని? అన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది, అన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ఎప్పుడన్నా అంటే నాకు చెప్పు మరి. అనడు, ఎందుకంటే ఆయన జయించినవాడు. వాళ్ళ మొత్తం మీద ఒక్కసారి పగ తీర్చుకోవాలి, నాకు అవకాశమే. ఇంకెట్ట తీర్చుకుంటావు రా పిచ్చోడా? 2 కళ్ళు పోయినాయి, ఇంకేం చేస్తావు? కనపడదుగా. నేను ఏదన్నా నీకు సాయం చేద్దామంటే అయిపోయి నాశనం చేసుకున్నావుగా, ఇంకేంది మళ్ళీ అడుగుతున్నావు, ఇంకేముంది ఇంకా అన్నాడా? మనుషులు అంటారు, ఇంకేంద్రా నిన్ను బాగు చేసేది అంతా నాశనం చేసుకొని, నా వల్ల కాదు పోరే అంటాడు మనిషి. కానీ నా దేవుడు అనడు. ఇంకా కళ్ళే లేవురా, ఇంకా నువ్వేం చేస్తావు అనడు. కళ్ళు లేకపోయినా కాళ్ళు చేతులు ఉన్నాయిగా, నేను ఇచ్చిన అభిషేకం ఉందిగా, పద బాధపడకు. నా 2 కళ్ళ నిమిత్తం ఒక్క మారే పగ తీర్చుకోమని అడిగావుగా, నా కృపను వేడుకున్నావుగా, పో, నేను ఒక ప్లాన్ వేస్తాలే, పో. నీ కళ్ళు లేకపోతే ఆయనకి లేవైంది. ఆ దేవాలయంలోకి తీసుకెళ్ళారు. దేవాలయం కాదు, అది దయాలయం, దాగోను గుడి. తీసుకెళ్ళారు ఆడికి. గుడికి ఆధారంగా ఉన్న స్తంభం మీద అడగమన్నాడు ప్రేరణ. అయ్యా, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడున్నాయో వాటిని తడవనిచ్చి అక్కడ నన్ను ఉంచండి అయ్యా, ఎందుకంటే మీరందరూ ఇబ్బంది పడకుండా అందరు నన్ను చూడాలంటే మీకు అందరికీ అనుకూలంగా ఉంటుందిగా, అందుకని అక్కడ నిలబెట్టండి, అందరూ చూద్దురు కానీ నన్ను. ఫస్ట్ ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు నాకు చూపించండి అన్నప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు? ఎందుకురా స్తంభాలు అడుగుతున్నా, ఎందుకురా అనాలి. కానీ వాళ్ళు అన్నట్టు లేదు. అంటే ఏ టైపులో చెప్పాడో మొత్తానికి. బహుశా ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పి ఉండొచ్చు, మీరందరి మధ్యలో నేను ఉండేటట్టు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి పెట్టండి అన్నాను. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి దాన్ని తడవనిచ్చి నిలబెట్టారు. అందరూ చూస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. అప్పుడు పట్టుకున్నాడు, ఇక ఆ స్తంభాలను పట్టుకున్నాడు. పట్టుకుని పడిపోయిన వారి మీద కూడా కృప చూపే దేవా, నేను ఓడిపోయానుగా, నువ్వు ఓడిపోలా, నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ఓడిపోని దేవుడవు నీవు నా పక్షాన ఉన్నంత వరకు నేను కూడా ఓడిపోయినట్టు కాదు, గెలుపు నాదే. నేనును ఫిలిస్తీయులను ఒక్క మారే హతులగుదుగాక అని చెప్పి
వాటిని పట్టుకొని అదిగో వాడికి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నాడు, చూడండి చూడండి అనుకునేసరికి అయిపోయింది. కళ్ళు పోయినాయి, గుడ్డోడు ఏం చేస్తాడు అనుకున్నారు, ధ్వంసం చేసి ఆడబెట్టాడు మొత్తాన్ని. కళ్ళు సంసోనికి లేవు, కానీ దేవుడికి లేవా? ఉన్నా. అవుట్, మొత్తం అవుట్. అప్పుడు వారి శవములను లెక్క చూసినప్పుడు శాంసన్ తన జీవితకాలం మొత్తంలో చంపిన వారితో పోలిస్తే ఆ ముగింపు ఘట్టంలో చంపిన వారి లెక్క ఎక్కువట. ఏదో ఒక దారి చూస్తాడు, కానీ కృపను వేడుకొని, అయ్యా నన్ను కనికరించి తిప్పుకునే ఛాన్స్ నాకు ఇవ్వయ్యా అని మనం ఆశ్రయించగలిగితే, ఏది జాతకాలు, వాస్తులు, నక్షత్రాలు ఇవన్నీ కాదు, పశ్చాత్తాప్తులమై పాపము రెక్కలు విసిరితే, రెక్కలు ఊపితే మత్తున్నాయి, మత్తురాలినాయి, ఆ మోహత్వంలో, ఆ పరవశత్వంలో మోసపోయాను. ఇప్పుడు నేను అంధుండయ్యాను, బలహీనుడయ్యాను, బలహీనురాలయ్యాను, మోసపోయాను, మోసగించబడ్డాను. అయ్యో దేవా నన్ను క్షమించు, తేడా పడ్డాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితం శూన్యమైపోయిందయ్యా, మరణం తప్ప నాకు ఇంకేం కనబడట్లేదయ్యా యేసయ్యా. పడిపోయిన వారి మీద, ఓడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టిన దేవుడు. నా ఎడల కనికరం చూపమని దేవుని పాదాలు పట్టుకోగలిగితే, కళ్ళు లేని నీకు ఆయనే కళ్ళు అవుతాడు, బలముడిగిన నీకు ఆయనే బలమవుతాడు, జ్ఞానం కోల్పోయిన నీకు తానే జ్ఞానం అవుతాడు. చీకటి నిండిన నీ బ్రతుకులోనికి నీతి సూర్యుడై నీ కొరకు ప్రకాశిస్తాడు ఆయనే. కానీ చాలామంది నేను చెప్పిన ఈ రూట్లో రాకుండా ఆ మోసంలోకి వెళ్తూ ఉన్నారు. మోసంలోనికి పాపం ఎప్పుడు కూడా పర్మనెంట్ సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వదు నాన్న. నీ నుంచి వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ ఉంటారు. పెద్ద ఆయన ఒక మాట చెప్తాడు, పెద్దోళ్ళు మాటలు పెరుగన్న మూట్లని సామెతల్లో. నిన్ననే ఒక మాట విన్నాను. మీరు బల్లిని ఎంతమంది చూశారు? బల్లిని అది విశ్వాసులకి, సేవకులకి లింక్ చేసి సదరు దైవజనుడు చెప్పాడు. విశ్వాసులకి, సేవకులకి లింక్ చేసి, నేను చెబుతున్నా, నీ జీవిత భాగస్వామి విషయంలో కానీ, నీకు సంబంధించిన వాళ్ళ విషయంలో కానీ అంతే ఫిక్స్ అయి ఉండాలను. బలిని మీరు గమనించండి. కొన్నిసార్లు బలికి తోక తెగుద్ది. మనం ఏ జీవిని చూడనట్టు బల్లిని చూడొచ్చు. బల్లి తోక కట్ అయింది ఎంతమంది చూశారు? బల్లి తోక తెగటం ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్. తెగిన తోకకెళ్ళి బల్లి ఎప్పుడన్నా దీనంగా చూసిందా? దాని చుట్టూ తిరిగి పరితపించిందా? తోక కట్ అయింది, కనీసం వెనక్కి కూడా చూడదు, అది ముందుకు వెళ్ళిపోయిద్దా? అక్కడే ఉంటుందా? రైట్. తోక తెగింది కదా, బల్లి ఏమన్నా ఎగిరెగిరి పడిద్దా? ఏం ఉండదు. అలాగే బల్లి అది ఉండే ప్రశాంతతలు అది ఉంటుంది, అది నిమ్మలంగానే ఉంటుంది. కానీ బల్లికి అంటుకొని ఉన్నప్పుడు కదలకుండా ఉన్న తోక ఈ తెగిన తర్వాత ఎగిరి పడుతుంటుంది. ఎంతమందికి తెలుసు? ఎగిరి పడుతుంటుంది. ఎగిరిపడి నిమిషాలలోనే దాని ఎగురుడు, ఆ పొంగులన్నీ అణిగిపోయి ఎప్పటికీ కదలకుండా అట్లా ఉండిపోయింది. కానీ తోక తెగినా కూడా ఎగరకుండా తను తాను నిభాళించుకొని, కంట్రోల్ చేసుకొని నింపాదిగా ఉన్న బల్లికి మళ్ళీ కొత్త తోక వచ్చింది. అవునా? కానీ ఈ తోకకి కొత్త బల్లి రాదు. స్తోత్రం. ఈ తోకకి కొత్త బల్లి వచ్చిద్దా? దాని నుండి కొత్త బల్లి ఉత్పత్తి అయిద్దా?
కానీ బల్లికి క్రొత్త తోక వచ్చేస్తుంది. లైఫ్కి చెప్తున్నాను నేను పోల్చి. నిన్ను కాదని త్రోసివేసి వెళ్ళిన వాళ్ళు తోకతో సమానం. ఆ వెళ్ళిన కొద్ది రోజులు ఎగిరి పడుతుంటారు. బాగున్నట్టుగా, నీ కాడ ఉన్న కాడి కంటే ఆనందంగా ఉన్నట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా, అసలు పొంగుతా కనపడతారు. నువ్వేం కృంగాల్సిన అవసరం. స్తోత్రం ప్రభా నీకు వందనాలు అనుకో. ఆ ఎగురుడంతా బల్లి తోక ఎగురుడే. వద్దులేరయ్యా చూడలేం. అది మీరు చూస్తారా? నా వల్ల కాదు, వద్దులే ఏవాకు. ఎందుకంటే ఆ తోక కదలికలు చూడలేం మనం. అలాగే ఇప్పుడు మనల్ని విసర్జించి వెళ్ళిన వాళ్ళు ఎచ్చులు కూడా చూడలేం మనం. మామూలు గీరు బిల్డప్ ఇవ్వండి, ఏం పర్రా, డోంట్ వరీ. విశ్వాసులు సేవకుడిని వదిలిపెట్టినా అంతే అనమన్నాడు. ఒక ఆత్మీయ సహవాసం, ఆత్మ కలిగిన సంఘం, ఆత్మీయ నాయకుడిని విసర్జించి వెళ్ళినటువంటి తోకలన్నీ ఎన్నిపోయినా అన్ని తోకలు దేవుడు రప్పించగలడు. కానీ ఆ తెగిపోయిన తోకలు, ఎగిరిపడిన తోకలు సద్దుమణిగినప్పుడు వాటికి మళ్ళీ ఒక మాతృ సంఘం, ఒక అద్భుతమైన నాయకుడు దొరకడు వాళ్ళకి. లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అంతే. శ్రేష్టమైన పాత్రవు నువ్వు. నిన్ను విసర్జించి వెళ్ళిన తోక ఎగిరి పడతా ఉంటుంది, కానీ కొద్ది రోజులే తర్వాత అది ఏకంగా లైఫ్నే కోల్పోయితే. కానీ నీకు మళ్ళా జీవితం ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. కొంతమంది విశ్వాసులు ఆత్మీయ నాయకుడి మీద ఎగిరిపడుతుంటారు, తోక దిగిన బల్లి నుంచి విడిపోయిన తోకల్లాగా. పిచ్చి తోకల్లారా, మీరెక్కడా? దైవజనుడు ఎక్కడా? మీరెక్కడా? దైవజనురాలు ఎక్కడా? మీరు ఎన్ని రకాల తిప్పలు పడితే వారి ఇరువురికి సాట్ అవుతారు. నువ్వు ఎన్ని తిప్పలు పడినా అమ్మతో ఈక్వల్ అవుతావమ్మా. నువ్వు నీ తల్లితో నువ్వు ఈక్వల్ అవుతావా? నీ తండ్రితో నువ్వు ఈక్వల్ అవుతావా? వాళ్ళు నీకు జన్మనిచ్చిన వాళ్ళు. తిరిగి నువ్వు వాళ్ళకి జన్మని ఇవ్వగలవా? ఇవ్వగలిగితే అప్పుడు ఈక్వల్ అవుతావు. అది సాధ్యమా? నీ తల్లిదండ్రులతో నువ్వు ఎప్పుడు ఈక్వల్ కావు. దేవుడి తర్వాత నీకు పైనుంది వాళ్లే. ఆత్మీయ తల్లిదండ్రి కూడా అంతే. దేవుడి తర్వాత, దేవుడు అందరికంటే పైన ఉన్నాడు, ఆయన తర్వాత నీకు ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని తృణీకరించి, వాళ్ళ మీద తిరస్కారం చూపి నువ్వు తోకలాగా ఎగిరిపడితే ఎంతకాలం ఎగిరిపడతావు? ఒక రోజుకు చల్లారుతావు. చివరికి తిరిగి చూస్తే నువ్వు నష్టపోయి ఉంటావు. కానీ ఆత్మీయ నాయకుడికి, నాయకురాలికి ఏం కాదు. నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 14 మందిని దేవుడు జోడిస్తాడు. నువ్వు నావని కాదు సేవకు వచ్చింది దైవజనుడు, దైవజనురాలు. నువ్వు ఉద్ధరిస్తావని కాదు నిన్ను ఉద్ధరించడానికి వచ్చారు. నీలాంటి వాళ్ళని 10 మందిని, 14 మందిని, 100 మందిని, 1000 మందిని ఉద్ధరించడానికి దేవుని చేత నియమించబడ్డవాళ్ళు. గర్వపడేటప్పుడు మనం ఎవరి మీద తిరుగుబడుతున్నాం, మనం ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళకి దేవుడిచ్చిన స్థానం ఏంటి, మన స్థానం ఏంటి అనేది కొంచెం ఎరిగి ప్రవర్తించాలి. అహంకారంతో విర్రవీగే విశ్వాసులకు చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. అంటే తోకలతో పోలుస్తున్నాను. అలాగే నిన్ను వీడి ఎగిరి పడుతున్నటువంటి విశ్వాసులే కాదు, భాగస్వాములైన కొద్ది రోజులే ఎగిరి పడతారు. కాబట్టి ఇప్పుడు మనం దానికోసం చచ్చిపోదామా? తోక తెగింది, పోయింది. బల్లి గంభీరంగా వెళ్ళాలి. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందా? చచ్చిపోతావు తమ్ముడా. ఇంకెందుకన్నా బతికేది? నేను అయిపోయింది, నా పరువంతా రోడ్డున పడింది, నా బతికే శూన్యం అయిపోయింది. ఎందుకు ఈ చెప్తున్నానంటే పదే నా దగ్గరకు వస్తున్నాయి ఈ విషయాలు, అందుకని చెప్తున్నాను నేను. చావు కరెక్ట్ కాదు తమ్ముడు. నిలబడు.
నీకు మళ్ళా లైఫ్ ఇస్తాడు దేవుడు. కానీ నీ నుంచి దాటి అవతలికి వెళ్ళి భోగాలు పొందుదాం అనుకున్న వ్యక్తికి లైఫ్ దొరకదు. ఎందుకంటే పాపం ఎప్పుడు చేసేది మోసమే. పాపం నిజమైన ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వలేదు, అది దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఈ విషయాలు ఎరుగని స్థితిలో ఇశ్రాయేలు ఉండి, వాళ్ళు బాగున్నారు, మేము బాగలేము. ఎందుకు లేము అంటే మా దేవుడు బలహీనుడు, వాళ్ళ దేవుడు బలవంతుడు. మా ఆచారాలు కరెక్ట్ కాదు, వాళ్ళ ఆచారాలు కరెక్టు, అందుకే వాళ్ళు ఫాలో అయింది మనం ఫాలో అవుదామని ఇన్ని కార్యాలు చేసి వాళ్ళందరినీ బయటికి తెచ్చినా కూడా వాళ్ళ పిచ్చి మాత్రం వాటి మీదే ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ సంవత్సరాల రిలేషన్ కదా, చాలా సుదీర్ఘకాలపు అనుబంధం కదా, అంత తొందరగా వదలదు. వాళ్ళకి యెహోవా దేవుడు పితరుల దేవుడే కానీ పాపం మోషే వచ్చి కొత్త పరిచయం చేశాడు. అందుకని యెహోవా కావాలి, ఐగుప్తీయుల దేవతలు కూడా కావాలి. వాళ్ళ ఆ దేవతల్ని తెచ్చుకున్న స్టోరీ అపోస్తలుల కార్యం 7లో స్టెఫన్ ప్రసంగంలో ఉంది. ఇంటికి పోయి చూసుకోండి. నేను ముగించబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏది వినపడలా? గట్టిగా చెప్పండి. బిడ్డలారా, ఇక నా పాయింట్ చెప్పి ముగించేస్తాను నేను. వాస్తవం చెప్పండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేవతలు అన్నాను కదా, ఐగుప్తు దేవతల్లో 10 రకాలు ఉన్నాయి. నా గుర్తున్నంత వరకు చెప్తాను. వాళ్ళ కిరీటాల మీద పడగెత్తిన పాము ఉంటుంది, సర్పం ఒక దేవత వాళ్ళకి. నైలు నది నీళ్లు, జలములో ఒక దేవత వాళ్ళకి. ఈగ ఆకారంలో ఒక దేవత ఉంటుంది, కప్ప ఆకారంలో ఒక దేవత ఉంటుంది, పేను ఆకారంలో ఒక దేవత ఉంటుంది, మిడత ఆకారంలో ఒక దేవత ఉంటుంది. వాళ్ళకి మేలు కలిగించేవి దేవతలే, వాళ్ళకి నష్టం కలిగించేవి దేవతలే. వాటన్నిటిని దేవతలు చేసుకొని మొక్కారు వాళ్ళు. అర్థమైందా? అలాగే ఈ పశువు ముఖంతో ఉండే ఒక దేవత ఉంటుంది, పశువు ముఖంతో. అలాగే ఫైనల్లో ఫరో కూడా వాళ్ళకి దేవుడు. అందుకే ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఏవేవైతే దేవతలు చేసుకున్నారో ఆ దేవతలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేవు అనేది రుజువు చేశాడు దేవుడు. ఫస్ట్ ఫరో దగ్గర కర్రను విసిరితే పాము అయింది చూడు. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కర్రలు విసిరారు, పాములు అయినాయి. కానీ మోషే చేతి కర్ర పాము అయింది కదా, ఇది వాటిని మింగేసింది. అంటే దాని అర్థం ఏందో తెలుసా? నా శక్తి ముందు ఏది నిలవదు అని రుజువు చూపించాడు. వాళ్ళు ఇవన్నీ ఒక టైపు దేవతలు, ఇంకో టైపు దేవతలు ఉన్నాయి. మనోడు ఇంకొన్ని చూపించాడు. ఇవి కూడా నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళని బాధ పెట్టేవి అండ్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లు. అలాగే వాళ్ళని పాలించే రాజు ఉన్నాడు, అతడు ఒక దేవత వాళ్ళకి, ఫరో. అందుకే మోషేతో దేవుడు అన్నాడు, ఐగుప్తీయులకి ఫరో దేవుడు లాగా ఉన్నాడు, కానీ నేను నిన్ను ఫరోకి దేవుడిగా చేస్తానన్నాడు. వాళ్ళు ఏవైతే మొక్కుతా ఉన్నారో, ఏవైతే వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారో ఆ రూపాల్లో వాళ్ళు మొక్కినవన్నీ వాళ్ళ మీదకి వచ్చేటట్టు చేశాడు. పంట నష్టం కలిగించే మిడతలైతే మిడత దేవుడా మాకు పంట నష్టం కలిగించొద్దని వాటికి మొక్కటం మొదలుపెట్టారు.
అర్థమైందా? పశువుల్ని దేవతలు దేవుడిగా మొక్కారు. అలాగే కప్పలు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాటికి మొక్కారు. మనోళ్ళు కానీ ఏదైనా డేంజర్ ఉంటే దానికి మొక్కినట్టు ఇండియాలో కూడా ఉంది ఆ సంస్కృతి, మన దగ్గర కూడా ఉంది. అర్థమైందా మీకు? ఒంటి మీద వచ్చినటువంటి ఆ స్ఫోటకం, అది అంటారు తడపరు అంటారు కదా, వాటికి మొక్కుతారు చూడు, అదొక దేవత అని మొక్కుతారు చూడు. అయిపోయిన తర్వాత ఏమంటారు? అమ్మ సల్లంగా వచ్చింది, సల్లంగా పోయిందంట. ఇవన్నీ వాస్తవాలా కాదా? అదే అలవాటు ఐగుప్తీయులకు ఉంది. అందుకని వాళ్ళు డిపెండ్ అయినవన్నీ కూడా నిష్ఫలమయ్యేటట్టుగా వాళ్ళ సర్పదేవుడు, కప్పదేవుడు, పశుముఖం దేవుడు, ఫరో, నైల్ నది నీళ్లు రక్తంగా మారాయి. కప్పలు వాళ్ళ మీద అటాక్ చేశాయి, పేలు వాళ్ళ మీద అటాక్ చేశాయి, అలాగే మిడతలు వాళ్ళ మీద అటాక్ చేశాయి. చివరికి ఫరో కూడా చేతులు ఎత్తేసి ఫరో కుమారుడు కూడా కోల్పోయాడు. అంటే ఫరో కూడా మనల్ని కాపాడాడు. మరి ఎవరో మన మీద ఫైట్ చేస్తుంది జీవం గల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. ఆయనకు మించిన దేవుడు లేడు. మనం కల్పించుకొని మన సాగిల పడ్డవన్నీ మనల్ని సేవ్ చేయలేకపోయినాయి. ఇక ఖచ్చితంగా నీకు లోపడాల్సిందే అని వాళ్ళన్నీ వదిలేసుకొని దేవుడికి మొక్కి దండం పెట్టి బయటికి పంపిస్తే వీళ్ళు ఎవరిని బట్టి ఆనందపడాలి, ఎవరిని బట్టి అతిశయపడాలి? యెహోవాను బట్టి. కానీ వీళ్ళు ఏం చేశారు? వస్తా వస్తా ఆ రొంపాయన దేవత నక్షత్రం మొలోకు గుడారం కూడా వెంట తెచ్చుకున్నారు. ఐగుప్తీయులు కూడా కొంతమంది వీళ్ళ వెంటబడి వచ్చారు, మిశ్రిత జనం. చివరికి ఎందుకు వాళ్ళని అరణ్యంలో రాలగొట్టాడంటే హృదయములో మళ్ళీ ఐగుప్తుకు పోగోరారట. నోటి మాటలతో కాదు, హార్ట్ఫుల్గా వాళ్ళు మాకు ఆ కనానొద్దు, మాకు ఐగుప్తే బాగుంది, ఆ బానిస బతికే బాగుంది, ఆ శాపగ్రస్తమైన జీవితమే బాగుందని హృదయమందు ఐగుప్తుకు పోగోరిన వారై అనే మాట అక్షరాలు అలానే ఉంటుంది బైబిల్లో. ఎక్కడుందో ఏమో, ఎడ ఉంది. అపోస్తల కార్యము 7:39 చూడు. ముగిస్తున్నా, నిజంగానే ఏం టెన్షన్ పడొద్దు. ఇతనికి మన పితరుల లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. ఎక్కడ హృదయములో అంటే ఏంటో తెలుసా? మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా వాళ్ళు దేవుడిచ్చే వాగ్దత్త దేశాన్ని లైక్ చేయలా, రక్షింపబడి కూడా మళ్ళా శిక్షను కోరుకున్నారు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాగ్దత్త దేశానికి వాళ్ళని చేరనివ్వలా. దేవుని నమ్మకపోయిన వారిని అరణ్యములో సంహరించిన యూదా పత్రికలో ఇందాక స్టార్టింగ్లో చదివారు. అలాగే మనం లోకంలోంచి బయటకు వచ్చాం, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందుకున్నాం, జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాం. ఇక మనకు తిరుగులేదు అనుకోవద్దు. మనం పొందిన రక్షణను దొంగిలించడానికి, మన సొంత రక్షణను పాడు చేయడానికి, దాని నుంచి మనల్ని వెనక్కి మళ్ళించడానికి ఈ లోకములో మనం ఉన్నంత వరకు సాతాను నిరంతరం దాడి చేస్తానే ఉంటాడు. అందుకే నేను మీ యొద్ద ఉన్నప్పుడే కాదు, నేను మీ యొద్ద లేని కాలమందు కూడా మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే పొందిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాప్తీసం ఏమైంది, నీళ్ళలో మునిగితే వచ్చింది కదా బాప్తీసం, రక్షణ అంత కాకపోతే పోతే మళ్ళీ పొందుదామని అనుకోవడానికి కుదరదు భయ్యా, సోదరుడా, సహోదరి, అట్లా కుదరదు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఇక రక్షణలో చచ్చిందాకా నిలిచి ఉండాలి. ప్రభు రాకడ వరకు బతికుంటే అప్పటిదాకా రక్షణలో ఉండాలి. లేదా మధ్యలో మనం పోయే పరిస్థితి వస్తే మన ఊపిరి పోయిందాకా మనం పొందిన రక్షణలో నిలిచి ఉండాలి. దాన్ని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. భయముతో వణుకుతో ఎందుకు కొనసాగించుకోవాల్సి వచ్చింది ఒకసారి చెప్పండి? ఎందుకంటే ఆ రక్షణను దొంగిలించడానికి మన మీద నిరంతరం దాడి జరిగిద్ది కనుక మనకు జాగ్రత్త అవసరమైంది. ఆ దాడి చేసే వాటిల్లో మొట్టమొదటిది మన శరీరమే, బయటదేది కాదు, మన ఓన్ బాడీ, మన శరీరం. అదే
దేవునికి ఏ రక్షణ మనకు ఆధారమై ఇచ్చాడో, యేసయ్య ఏ రక్షణకు ఆధారమయ్యాడో ఆయనను విసర్జించి ఆయనకి వ్యతిరేకంగా పాపం చేయటానికి మన దేహమే మనల్ని శోధించిద్ది. దేవుడికి సపోర్ట్ చేయదు ఈ శరీరం, సైతానుగాడికి సపోర్ట్ చేసిద్ది. దేవుడు చెప్పిన వాటిని నెరవేర్చడానికి ఇష్టపడదు, సైతానుగాడు చూపించిన వాటిని నెరవేర్చడానికి ఇష్టపడిద్ది మన శరీరం. అందుకే ప్రతిదినం కూడా రక్షణ పొందాం, ఓకే, ప్రతిదినం కూడా అయ్యా ఈ దేహ వాంఛలు, సాతాను శోధనలు, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం నన్ను అధిగమించి రక్షణలో నుండి నన్ను పక్కకు తప్పియడానికి ట్రై చేస్తున్నాయి. అందుకే ఏ రోజుకు ఆ రోజు నా రక్షణను స్థిరపరచు, నా మీద జయం పొందజూస్తున్న ఈ శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, మానుషేచ్ఛలను అధిగమించి బ్రతికే శక్తి నాకు దయచేయి అంటే ఎవ్రీడే వాటి చేతుల్లో మనం ఎఫెక్ట్ అయ్యి రక్షణ కోల్పోకుండా మన రక్షణను కంటిన్యూ చేస్తూ నిరంతర రక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇక ప్రభువులో పనికిరాను, లోకమే కరెక్టు, ఏం చేద్దాం, ఇది ఎటు దక్కదు, అదన్నా పొందుకుందామని అందులో కలవాల్సింది నువ్వు. ఈ పడతాలు లెగుస్తానే లోకంలోకి పడకుండా చెడకుండా క్రీస్తు పాదాలే పట్టుకొని ఈ రోజుకి నువ్వు ఆయన పాద సన్నిధిలోనే ఉన్నావంటే అది ఎవరి శక్తో తెలుసా? దేవుని శక్తి నువ్వు నిలబడితే పడకుండా ఉండటానికి ఉపయోగపడటమే కాదు, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పడ్డప్పుడు నిన్ను నిలబెట్టడానికి కూడా వాడబడింది. శోధన నీకు రావద్దని ప్రార్థన చేశానులా యేసయ్య. లూకాసు వార్త 22లో ఇంటికి పోయి చదవండి, అయిపోయింది టైము. మీకు కూడా నడుములు లాగుతుంటాయి కదా, కాబట్టి ఈ శోధన ఏమో కానీ అదొక శోధన అయింది, అందుకని చెబుతున్నాను నేను. లూకా 22లో సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకునేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నానంటే అర్థం ఏంటి? అసలు నాకు అర్థం కాదు. అసలు శోధనే నీకు రావద్దని కోరుకున్నానంటే బాగుండేదిగా, అట్ట కోరొచ్చుగా యేసయ్య. అట్లా కుదరద్దు. వాడికి అప్పచెబుతాడు, వాడు జల్లిస్తూ ఉంటాడు. ఆ జల్లింపులో నువ్వు తేడాపడి దొరికిపోతావు. దొరికినప్పుడు ముసుకేసుకొని కూర్చుంటావు, నేను పనికిరాను, ఇంకా అనవసరం, నా పోటీది చర్చికి పోవటం కూడా అనవసరం, ఇంత చండాలు పోండి, నేను ఇంత చండాలు తెచ్చి ఎందుకు పోయి ఆయన పేరు బదనాం చేయటం, దేవుని పేరు అవమానం చేయటం, అదా నేను పనికిరాను. పక్క వాళ్ళు ఎవరున్నాడు, ఏందైనా రావా అంటే నేను రాలేమో. ఎందుకు రావు? ఎందుకని ఏసై ఏం చేయలేదని అంటే, కాదు ఏసై గొప్పోడే, నేనే చెడిపోయినోడిని, నేను రాలే. ఇదే సమస్య పేతురుకు వచ్చింది. జస్ట్ ఆ నైట్లోనే వచ్చింది, ఆ నైట్లోనే. అది కూడా సీమోనికి చెప్పాడు, సీమోనికి వచ్చింది. అయితే ఏమన్నాడు తెలుసా? నీకు ఒక శోధన వచ్చింది, ఆ శోధనలో నిన్ను నువ్వే విమర్శించుకొని నీకు నువ్వే అయోగ్యుడని సర్టిఫై చేసుకొని నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అలాంటి సందర్భంలో నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీకోసం తండ్రిని వేడుకున్నాను సీమోన్ అన్నాడు. నమ్మిక తప్పిపోకుండానట్లు అన్న మాట ఒక్కటి ఆలోచిద్దాం. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాం. నిజం, నమ్మిక తప్పిపోకుండా ఉండేటట్టు వేడుకోవటం ఏంటి? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం వేడుకున్నాను అన్నాడు. మరి యేసయ్య ప్రార్థన వినలేదా? నమ్మిక తప్పిపోయాడు కదా. ఇప్పుడు సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనేను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అంటే అందరూ పారిపోయినా సీమోన్ పారిపోకూడదు, అందరు అపనమ్మకస్తులైనా సీమోన్ నమ్మకంగా ఉండాలి. కానీ అందరి సంగతి ఏమో కానీ ఇతనే తేడా. 1కి 3 సార్లు అబద్ధం ఆడాడుగా. ఆ యేసు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎరగను, నాకేం సంబంధం, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడంటారు ఏంది, ప్రతి ఒక్కళ్ళే నీ మాట, నేనే కానీ యేసు శిష్యుడిని అయితే నేను ఎట్టబోవాలని శాపాలు కూడా పెట్టుకున్నాడు. 3వసారి మనకు తెలీదు. ఇప్పుడు చెప్పండి, పేతురు నమ్మిక నిలిచిందా, పుష్పటాకైందా? మరి యేసయ్య ప్రార్థన ఏమైంది? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడే. అంటే యేసయ్య ఏం వేడుకున్నాడు తెలుసా? పేతురు నమ్మకంగా ఉండాలి తండ్రి, పేతుని నమ్మకంగా ఉంచని కాదు,
పేతురు తన నమ్మకత్వాన్ని కోల్పోయినా నా ప్రేమ విషయంలో అతడు నమ్మిక కోల్పోకుండా కాపాడు తండ్రి అన్నాడు. అంటే అర్థమయ్యేటట్టు చెబుతాను. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఉండాలని కాదు, నువ్వు ఆయనను నమ్ముతున్నావు చూడు, ఆయన ప్రేమని, ఆయన మంచితనాన్ని, ఆయన నీతిని, ఆయన నమ్మకత్వాన్ని నమ్ముతున్నావు చూడు, ఆ నమ్మిక తప్పిపోకుండా అడిగాడు. నీకైతే ఫస్ట్ ఆ మొదటి వారం 2 వారాల్లోనే బాప్తీసం పొందిన 1-2 వారాల్లోనే నీ బతుకు నీకు అర్థమైపోయింది. అబ్బో నేను తేడా, బాప్తీసం అయితే పొందాను కానీ ఇంకా దరిద్రపు లక్షణాలు నాలోనే ఉన్న, ఏంది ఇది అని నీకు అర్థమైంది. కానీ ఇంకొకటి కూడా అర్థమైంది, ఆఫ్ కోర్స్ నేను అపనమ్మకస్తుడినే కావచ్చు, కానీ నన్ను పిలిచి నాకై ప్రాణం ఇచ్చిన యేసయ్య అయితే నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు. నేను ఆయన పాదాలు పట్టి శరణ వేడినప్పుడు తన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను మళ్ళా నిలబెట్టి నన్ను ముందుకు నడిపిస్తాడు. ఆయన నమ్మకస్తుడు అని దేవుని యొక్క నమ్మకత్వం మీద నమ్మకం ఉంచుటయే అసలైన నమ్మకత్వం. అర్థమైందో కాలేదో? దేవుని విశ్వాస్యతను గట్టిగా నమ్మటానికి కూడా దేవుని శక్తే కావాలి, దేవుని విశ్వాస్యతను. కానీ యోధా మిస్ అయ్యాడు చూడు. యోధా కూడా తేడా పడ్డాడు. పేతురేమో 3 సార్లు అబద్ధం ఆడాడు, యోధా ఏమో 30 తులాల వెండికి అమ్మేశాడు, 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. కానీ పేతురు తిప్పుకొని లేచాడు, కానీ యోధా లేవల, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అంటే ప్రభువుని నమ్మే నమ్మిక విషయంలో పేతురికి కృప దొరికింది, కానీ యోధాకు యేసయ్య ప్రేమను నమ్మే విషయంలో కృప దొరకలా. అందుకే నాశనపుత్రుడు తప్ప ఎవడును నశించలేదన్నాడు యేసయ్య. ఒకడు తిప్పుకున్నాడండి, ఒకడు తిప్పుకోలా. అదే యోధా యేసయ్య ప్రేమను నమ్మి, యేసయ్య నన్ను క్షమించు, బుద్ధి గడ్డి తిని పని చేశానయ్యా, ధనాపేక్ష పరుణ్ణై, నన్ను క్షమించయ్యా, నిరపరాధి రక్తాన్ని అప్పగించానయ్యా అని యేసయ్య పాదాల దగ్గరికి వస్తే యోధాకి కృప చూపేవాడా లేదా? కళ్ళ ముందే పేతురు అబద్ధం ఆడితే పశ్చాత్తాపడితే రా, సరే రా అని చెప్పని చేర్చుకొని సంఘంలో అగ్రనాయకత్వాన్ని ఇచ్చాడే, యోధా కూడా ఇచ్చేవాడు. కానీ యోధా వచ్చాడా? అంటే యేసయ్య నన్ను ప్రేమించడు అనుకున్నాడు, కానీ నా ప్రేమ మోసపూరితమైందైనా నా మీద యేసయ్య ప్రేమ నమ్మదగింది అని నమ్మలేకపోయాడు. ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? బతికిపోయా, అది ఇంకొక రౌండ్ చెప్పేవాడు మళ్ళీ. అందుకే ఎన్నోసార్లు నువ్వు అడుగులు తడబడినా, జారిపడినా, తిరిగి తిప్పుకొని లేచి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకున్నావంటే ప్రతిసారి ఆ శోధన నుంచి ఆయనే నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి ప్రజెంటు మీకు దేవుడు అనుగ్రహించిన రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించుకోండి. మీరు ఒకవేళ బలహీనలు అయి ఉండొచ్చు, కానీ దేవుడు బలహీనుడు కాదు. మీరు ఓడిపోతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఓడిపోడు. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయనను బట్టి అడుగులు ముందుకు వేయండి, ఆయనను బట్టి బ్రతకాలనుకోండి. ఏ మనుషుని బట్టో, ఏ పరిస్థితిని బట్టో చావాలని ఎదురు చూడకండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.